కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. కాకినాడ జిల్లా సామలకోట మండలం బోయినపూడి గ్రామంలో సోమవారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పాల్గొన్నారు. 25 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజీలను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే చినరాజప్ప మాట్లాడుతూ గ్రామంలో మరో 25 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టామని, మిగతా కార్యక్రమాలు త్వరలో పూర్తి చేస్తామని అన్నారు. ఎమ్మెల్యే చినరాజప్ప అనంతరం బోయినపూడి గ్రామంలో టీడీపీ నాయకుడు పప్పుల విజయకుమార్ ఆధ్వర్యంలో గ్రామంలో 15 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు ప్రారంభించారు. అనంతరం స్థానికంగా ఆలయంలో గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. ఇంకా ఈ గ్రామానికి 25 లక్షల రూపాయలు మంజూరు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎం వెంకటరాజు, పుప్పాలరాజు, చెల్లా శివశంకర్, చెల్లా శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి, కూటమి నాయకులు, అధిక సంఖ్యలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారికి గ్రామానికి వెళ్ళి 5 సంవత్సరాల కాలంలో ఏం చేసాం, రాబోయే రోజులు ఏం చేస్తాం, అడిగిన సమస్యలు ఏంటి, ఆ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి మమ్మల్ని పంపించడం జరిగింది. మేము వచ్చాం. మీ గ్రామం పూర్తిగా అవగాహన అన్నమాట ప్రభాకర్ రావు గారు పూర్తి బాధ్యత వహించి 2014, 19 సంవత్సరంలో బాగా పనిచేసి ఇక్కడ పనులన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. గత 5 సంవత్సరాలు కూడా పనులు అవ్వలేదు. సంవత్సరంలోనే 10 లక్షలు ఇచ్చి విజయ్ చెప్పినట్టు ఇప్పుడు అక్కడ కాలనీకి పనులైంది మీరు అన్నారు. దానికి ప్లస్ కాలనీకి, కొత్త కాలనీకి రెండింటికి కూడా 10 లక్షల రూపాయలు ఇస్తాను. ఇప్పుడు మీరు ప్రపోజల్ అవ్వండి. దాన్ని కూడా చెన్నై 10 మొదటి విధంగా చేసుకుంటున్నానని చెప్పి తెలియజేస్తాను.